నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం అప్పు తీసుకుంటుంది. అయితే ఏ దేశం ఎక్కువగా అప్పు తీసుకుంటుంది, ఏ దేశం తక్కువగా అప్పు తీసుకుంటుంది, ఏ దేశాన్ని నడపాలన్నా డబ్బు కావాలి. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు డబ్బు సంపాదిస్తున్నాయి, కానీ వాటి ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏ దేశమైనా తమ దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆ దేశం అప్పు తీసుకుంటుంది. అందుకని ఈరోజు చాలామంది ఆర్థికవేత్తలు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అప్పులే ఆధారమని అంటున్నారు. అయితే మన భారతదేశానికి ఉన్న అప్పుల గురించి మాట్లాడినట్లయితే భారతదేశం యొక్క అప్పు గత 10 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగింది. 2014 సంవత్సరంలో భారతదేశానికి ఉన్న అప్పులు 55 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అది 173 లక్షల కోట్లకు చేరుకుంది. మోడీ గారి ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లలో మన భారతదేశానికి అప్పు 118 లక్షల కోట్లు పెరిగింది. అయితే మన దేశానికి ఇంత అప్పు ఉండడం వల్ల భవిష్యత్తులో మన దేశం నాశనం అవుతుందా అంటే దానికి ఆన్సర్ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు మోడీ గారి ప్రభుత్వ హయాంలో మన దేశానికి ఇంతలా అప్పు ఎందుకు పెరిగింది, అసలు మన భారతదేశం ఎవరెవరి దగ్గర ఇంత అప్పును చేసింది, దానికి వడ్డీగా సంవత్సరానికి ఎంత కడుతుంది, మన దేశానికి ఇంత అప్పు ఉండడం వల్ల మన దేశం భవిష్యత్తులో మరో శ్రీలంక, పాకిస్తాన్ అయ్యే అవకాశం ఉందా అనే విషయాల్ని వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. సాధారణంగా ఏ దేశమైనా డెవలప్ అవ్వాలి అని కోరుకున్నప్పుడు ఆ దేశం వద్ద డబ్బు లేనప్పుడు ఆ దేశం ఖచ్చితంగా అప్పు తీసుకుంటుంది. అలా అప్పుగా తీసుకున్న ఆ డబ్బుతో రోడ్స్, రైల్వేస్, హాస్పిటల్స్, స్కూల్స్, అలానే పెద్ద పెద్ద పరిశ్రమల్ని, ఇలా తమ దేశానికి ఆదాయాన్ని తెచ్చే ఇలాంటి వాటిని నిర్మిస్తుంది. ఇలా ప్రపంచంలో ఉన్న దాదాపుగా అన్ని దేశాలు ఇలానే చేశాయి. చైనా, జపాన్, అమెరికా, అలానే యూరోపియన్ దేశాలన్నీ ఇలానే చేశాయి. అయితే ఇప్పుడు మన భారతదేశం కూడా ఇక్కడ చేస్తుంది ఇదే. భారతదేశం సంపన్న ఆర్థిక వ్యవస్థ, అందువల్లే భారతదేశానికి ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. కాబట్టి మన దేశంలో పేదరికాన్ని అరికట్టి ప్రజల్ని పేదరికం నుండి బయటికి తీసుకువచ్చి మన దేశాన్ని డెవలప్ చేయాలి అంటే మన దేశ ఎకానమిక్ గ్రోత్ని పెంచుకోవాలి. అలా మన దేశ ఎకానమిక్ గ్రోత్ పెరగాలి అంటే మన దేశ ఆదాయం పెరగాలి. అలా మన దేశానికి ఆదాయం పెరగాలి అంటే మన దేశంలో ప్రతి రంగాన్ని డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలి అంటే మన దేశానికి ప్రెజెంట్ వస్తున్న ఆదాయం సరిపోదు. అందుకనే ఏ దేశమైనా అప్పు చేస్తుంది. అందుకనే మన దేశం కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత అప్పు చేస్తుంది. అందుకనే ప్రతి సంవత్సరం మన దేశంలో ఉన్న రంగాల్ని డెవలప్ చేయడానికి మన దేశానికి కేంద్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 47.6 లక్షల కోట్ల రూపాయల్ని భారత ప్రభుత్వం మన దేశాన్ని ముందుకు నడిపించడానికి ఈ బడ్జెట్ను కేటాయించింది. వాటిల్లో 30 లక్షల కోట్ల రూపాయలు మన దేశానికి ఆదాయం నుండి వచ్చినవి. ఇంకా మిగతా 14 నుండి 16 లక్షల కోట్ల రూపాయల్ని మన దేశ ప్రభుత్వం అప్పుగా తీసుకుంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు, అసలు భారత ప్రభుత్వం ఇంత అప్పుని ఎలా సేకరిస్తుంది అని. భారత ప్రభుత్వం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకోవాలనుకుంటుందో అటువంటి వాళ్ళకి భారత ప్రభుత్వం ఒక బాండ్స్ని జారీ చేస్తుంది. భారతదేశానికి ఎవరైతే అప్పు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆ బాండ్స్ని కొంటారు. ఆ బాండ్స్లో వాళ్ళు ఎంత % వడ్డీకి ఇస్తున్నారో ఆ వడ్డీ రేటు, అలానే ఆ డబ్బు తీర్చడానికి ఒక టైం లిమిట్ని ఆ బాండ్స్లో రాసి ప్రపంచ దేశాల దగ్గర అప్పు తీసుకుంటుంది. అలా ప్రపంచ దేశాల నుండి బాండ్స్ రూపంలో భారత ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. అయితే గత 10 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వ హయాంలో మన భారతదేశం ఎంత అప్పు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో 1947 నుండి, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2014 సంవత్సరం వరకు మన భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లు. అయితే గత 10 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం 118 లక్షల కోట్ల రూపాయలని అప్పుగా తీసుకుంది. ఇలా మొత్తంగా కలిపితే మన భారతదేశానికి ఇప్పటి వరకు ఉన్న అప్పు 173 లక్షల కోట్లు. అయితే మన దేశం ఇంత అప్పుని అసలు ఎక్కడెక్కడి నుండి తీసుకుందో ఇప్పుడు చూద్దాం. ఏ దేశమైనా అప్పు తీసుకోవాలి అంటే అది 2 విధాలుగా అప్పు తీసుకుంటుంది. అది మన భారతదేశం అయినా సరే 2 విధాలుగా అప్పు తీసుకుంటుంది. ఒకటి ఇంటర్నల్గా, అంటే మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు, అలానే పెద్ద పెద్ద బ్యాంకుల నుండి మన భారతదేశం వాళ్ళకి బాండ్స్ని జారీ చేసి అప్పు తీసుకుంటుంది. ఇంకా రెండో విధానం ఎక్స్టర్నల్గా, అంటే ప్రపంచ దేశాలు అలానే ప్రపంచ బ్యాంకుల వద్ద నుండి అప్పు తీసుకుంటుంది. అయితే భారతదేశానికి ఇప్పటి వరకు ఉన్న అప్పు 173 లక్షల కోట్లు. అందులో 163 లక్షల కోట్లు మన దేశం ఇంటర్నల్గా తీసుకున్నది, అంటే మన దేశంలో ఉన్న బ్యాంకుల నుండి అలానే పెద్ద పెద్ద సంస్థల నుండి తీసుకున్నది. ఇంకా మిగతా 10 లక్షల కోట్లు ఎక్స్టర్నల్గా తీసుకున్నది, అంటే ప్రపంచ దేశాల వద్ద తీసుకున్నది. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇలా ప్రెజెంట్ మన భారతదేశానికి ఉన్న 173 లక్షల కోట్ల అప్పుకి 11 లక్షల కోట్ల రూపాయల్ని కేవలం ప్రతి సంవత్సరం వడ్డీగానే చెల్లించుకుంటూ వస్తుంది. అసలు మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే మన దేశానికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయంలో, అంటే మన దేశ జీడిపిలో మన భారతదేశానికి ఉన్న అప్పు అనేది 81%కి సమానం.
ఇలా భారతదేశం తీసుకున్న అప్పులకి వడ్డీలు చెల్లించడానికి మన దేశానికి ప్రతి సంవత్సరం కేటాయించే బడ్జెట్లో 20% బడ్జెట్ అలా తీసుకున్న అప్పులకి వడ్డీ చెల్లించడానికే పోతుంది. అయితే మన దేశం తీసుకున్న అప్పులకి ఎంత పర్సంటేజ్ వడ్డీని చెల్లిస్తుందో ఇప్పుడు చూద్దాం. మన దేశం బాండ్స్ ద్వారా అప్పులను తీసుకుంటుందని నేను ఇందాక చెప్పాను. అలా భారతదేశం జారీ చేసిన బాండ్స్ని ఎవరు కొన్నా వాళ్ళకి 7% వడ్డీని మన భారత ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే జపాన్, అమెరికా లాంటి దేశాలకి కేవలం 3 నుంచి 4% ఆఫ్ వడ్డీకే ప్రపంచ దేశాలు అప్పు ఇస్తున్నాయి. మరి మన దేశానికి ఎందుకు 7% వడ్డీకి అప్పు ఇస్తున్నాయి అంటే, ఏ దేశానికి అయినా ఆ దేశానికి ఇంత పర్సంటేజ్ వడ్డీకి అప్పు ఇవ్వాలి అనేది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశ ఎకానమీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది అయితే, అంటే బాగా డెవలప్ అయిన దేశాలకి అయితే చాలా తక్కువ వడ్డీ రేటుకి అప్పు లభిస్తుంది. అదే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా తక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటే, అంటే ఆ దేశం అంతగా డెవలప్ కాని దేశం అయితే ఆ దేశానికి ఎక్కువ వడ్డీ రేటుకి అప్పు లభిస్తుంది. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటే ఆ దేశం తమ వద్ద తీసుకున్న అప్పును తీర్చగలదు అనే నమ్మకంతో ఆ దేశానికి చాలా తక్కువ వడ్డీ రేట్లకే అప్పు ఇస్తాయి. అందుకనే అమెరికా, జపాన్ లాంటి దేశాలు చాలా డెవలప్ అయిన దేశాలు కాబట్టి ఆ దేశాలకి 3% వడ్డీ రేటుకే అప్పులు లభిస్తున్నాయి. అదే పాకిస్తాన్, అర్జెంటీనా, శ్రీలంక లాంటి దేశాలకి ఏకంగా 10 నుండి 20% వడ్డీ రేటుకి అప్పు లభిస్తున్నాయి. మన దేశం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న దేశం కాబట్టి మన దేశానికి ప్రెజెంట్ 7% వడ్డీ రేటుకి అప్పు లభిస్తుంది. అయితే ఇది కొంతసేపు పక్కన పెట్టి, అసలు మోడీ గారి ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల్లోనే మన దేశానికి ఇంత అప్పుని ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2020 సంవత్సరం ముందు వరకు మన భారతదేశానికి ఉన్న అప్పు మన దేశ జీడిపిలో 75% ఉంది. కానీ కోవిడ్ మన దేశానికి అప్పుల భారాన్ని పెంచింది. కోవిడ్ టైంలో 2 సంవత్సరాల వరకు మన భారతదేశం ఎటువంటి ఆదాయాన్ని పొందలేకపోయింది. అలా కోవిడ్ కారణంగా ఆ సమయంలో మన దేశ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో అప్పుడు భారత ప్రభుత్వం భారత ప్రజలకి ఉచితంగా వ్యాక్సిన్లు వేయించడం, అలానే దేశంలో ఉన్న పేద ప్రజలకి రేషన్, అలానే కొన్ని నిత్యావసర వస్తువులని ఉచితంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా దీనికి తోడు రష్యాకి, యుక్రెయిన్కి జరిగిన అతి భీకరమైన వివాదాల కారణంగా ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి క్రూడాయిల్ని మన దేశానికి ఇంపోర్టు చేసుకోవడానికి మన దేశం అప్పుడు ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఆ కోవిడ్ టైంలో లాక్డౌన్ కారణంగా మన దేశానికి ఎటువంటి ఆదాయం లేకపోవడం, క్రూడాయిల్ ధరల్ని ప్రపంచ దేశాలు విపరీతంగా పెంచేయడంతో మన దేశాన్ని అప్పుడు ముందుకు నడిపించడానికి అప్పుడు భారత ప్రభుత్వానికి అంత అప్పు చేయక తప్పలేదు. దీంతో కోవిడ్ టైంలో అప్పుడు మన దేశ అప్పులు మన దేశ జీడిపిలో 88%కి చేరుకున్నాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఏ దేశానికైనా ఉన్న అప్పులు ఆ దేశ జీడిపిలో 100%కి దాటితే ఆ దేశం చాలా ప్రమాదంలోకి వెళ్ళబోతుంది అని అర్థం. కానీ ఇక్కడ మన దేశ అప్పుల విషయానికి వస్తే, కోవిడ్ టైంలో మన దేశ అప్పులు మన దేశ జీడిపిలో 88%కి చేరుకున్నాయి. ప్రెజెంట్ అయితే 81%గా ఉన్నాయి. అంటే కోవిడ్ మహమ్మారి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి 100% దాటనంత వరకు మన దేశ అప్పుల విషయంలో మనం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలకి ఉన్న అప్పుల్ని మనం ఒకసారి గమనిస్తే, యూకేకి ఉన్న అప్పులు ఆ దేశ జీడిపిలో 85%గా ఉన్నాయి. కెనడా 87%లో ఉంది. ఫ్రాన్స్ 108, యుఎస్ఏ 116, ఇంకా జపాన్ 236%గా ఉంది. ఇంకా చైనాలో అప్పుల భారం బాగా ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా దేశం చేసిన అప్పులు ఆ దేశ జీడిపిలో ఏకంగా 280%గా ఉన్నాయి. అందుకని చైనా ఎకానమీ ప్రెజెంట్ తగ్గుతూ రావడాన్ని మనం చూస్తున్నాం. సో మన దేశ అప్పులు మన దేశ జీడిపి రేషియోలో 100% దాటనంత వరకు మన దేశ అప్పుల విషయంలో మనమేమీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మన భారతదేశం అప్పుగా తీసుకుంటున్న డబ్బులతో మన దేశాన్ని డెవలప్ చేసే దిశగా ఖర్చు చేస్తుంది. మోడీ గారి ప్రభుత్వం మన దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మౌలిక వసతుల కల్పనలో మన దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు భారతదేశ మౌలిక సదుపాయాల బడ్జెట్ని ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తుంది. 2017 నుండి 2024 వరకు మన భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలకే 78 లక్షల కోట్ల రూపాయలని కేటాయించింది. అంతేకాదు మన దేశంలో 2014 నుండి 2024 వరకు మన దేశంలో ట్యాక్స్ వసూళ్లు కూడా 10% నుండి 11%కి పెరిగాయి. ఇవే కాకుండా జీఎస్టీ వసూళ్లు, కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను కారణంగా భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచ దేశాల వద్ద చాలా రుణాన్ని తీసుకోబోతుంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం $190 బిలియన్ల అప్పు తీసుకోగా, ఈ సంవత్సరం $170 బిలియన్ల ప్రపంచ దేశాల వద్ద మన దేశం అప్పు తీసుకుంది. సో దీన్ని బట్టి చూస్తే భారతదేశం మొదటి నుండి మరీ నిరుపేద దేశం ఏమీ కాదు. ఎందుకంటే మన దేశానికి ఉన్న అప్పుల జీడిపి రేషియోలో మన దేశం 81%లోనే ఉంది. అందులో ఎక్స్టర్నల్గా తీసుకున్న అప్పులు కేవలం 19% మాత్రమే. అంటే ప్రపంచ దేశాల వద్ద తీసుకున్న అప్పులు కేవలం అందులో 19% మాత్రమే. మిగతా అప్పులన్నీ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకుల వద్ద, అలానే పెద్ద పెద్ద సంస్థల వద్ద తీసుకున్నవే.
సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏ దేశానికైనా ఎక్స్టర్నల్గా తీసుకున్న అప్పు అనేది చాలా ప్రమాదం. ఇంటర్నల్గా తీసుకున్న అప్పుతో పెద్దగా ప్రమాదమే ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్గా మన దేశానికి అప్పు ఇచ్చిన సంస్థలు మన దేశంలోనే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మన దేశం ఇంటర్నల్గా చేసిన అప్పు కంటే ఎక్స్టర్నల్గా చేసిన అప్పే చాలా తక్కువ కాబట్టి, అంటే ఎక్స్టర్నల్గా చేసిన అప్పు మన దేశానికి ఉన్న అప్పులో కేవలం 19% ఉంది కాబట్టి ఇక్కడ మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఇలా తీసుకున్న అప్పులు కూడా చాలా లాంగ్ టర్మ్లోనే తీసుకున్నామని, సో ఇవి పేద భారతదేశంపై ఎటువంటి ఒత్తిడిని కలిగించలేవని దీని గురించి భారత ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు మన దేశ జీడిపి గ్రోత్ కూడా ఎబో 7% కంటే ఎక్కువగానే వెళ్తుంది కాబట్టి మనం అప్పుగా తెచ్చుకున్న డబ్బులను మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడం, దాని ద్వారా మన దేశ ఎకానమీ కూడా వేగంగా డెవలప్ అవుతూ వెళ్తుంది. అయితే త్వరలో మన దేశం 4వ అతిపెద్ద లేదా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా అవతరించినప్పుడు మన దేశం తీసుకున్న అప్పుల యొక్క వడ్డీ రేటు 3% తగ్గించబడుతుంది. ఇలా భారతదేశానికి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభించడం వల్ల మన దేశానికి కూడా చాలా డబ్బు ఆదా అవుతుంది. అలా మిగిలిన డబ్బుతో మన భారత ప్రభుత్వం విద్య, ఆరోగ్య, సంరక్షణ, మౌలిక సదుపాయాలు, అలానే సైనిక రంగాలపై ఖర్చు చేయగలదు. దీని ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే భవిష్యత్తులో మన దేశం మరో పాకిస్తాన్, శ్రీలంక లాగా ఖచ్చితంగా తయారవ్వదు అని మనకి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే భారతదేశం యొక్క పరిస్థితి ఎప్పటికీ కూడా మరో పాకిస్తాన్, శ్రీలంక లాగా తయారయ్యే అవకాశాలు లేవు అని కాంగ్రెసే ఒకరోజు స్వయంగా చెప్పింది. ఎందుకంటే భారతదేశం యొక్క ప్రాథమిక ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అంతేకాదు భవిష్యత్తులో మన భారతదేశం ప్రపంచ దేశాలకి ఎక్కువగా అప్పులు ఇవ్వడానికి కూడా మనం చూస్తాం. ఎందుకంటే మన భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాల దగ్గర అప్పులు తీసుకోవడమే కాదు, ప్రపంచ దేశాలకు అప్పులు ఇవ్వడం కూడా మొదలుపెట్టింది. 75 ఏళ్లలో భారతదేశం 80 దేశాలకి $107 బిలియన్ల రుణాలు ఇచ్చింది. మన దేశ కరెన్సీలో 8.5 లక్షల కోట్ల రూపాయలని ఇతర దేశాలకి రుణాలను ఇచ్చింది. అయితే ఆ $107 బిలియన్ల $35 బిలియన్ల సహాయంగా ఇచ్చింది. అంటే సహాయంగా ఇచ్చిన ఈ $35 బిలియన్ల తిరిగి రావు. మిగిలిన $77 బిలియన్ల చాలా దేశాలకి మన భారతదేశం ఒక క్రెడిట్ లైన్గా ఇచ్చింది. 2001 సంవత్సరంలో మన భారతదేశం 6.4 బిలియన్ల రూపాయలని ఇతర దేశాల నుండి సహాయంగా అందుకుంది. అలానే అభివృద్ధి చెందుతున్న దేశాలకి మన దేశం 7.6 బిలియన్ల డాలర్లని 2021 సంవత్సరంలో ఇచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే మన దేశం తీసుకోవడం కంటే సహాయమే ఎక్కువగా చేస్తుంది. సో 2000 సంవత్సరం వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా లేనందున మన భారతదేశం ప్రపంచ దేశాలకి ఎవరికి కూడా రుణాలు ఇవ్వలేకపోయింది. కానీ 2000 సంవత్సరం తర్వాత నుండి మన దేశం పొరుగు దేశాలకి రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకా 2014 సంవత్సరం నుండి ఏకంగా ఆఫ్రికా దేశాలకి కూడా మన దేశం అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. సో 2014 సంవత్సరం నుండి చూస్తే అంటే గత 10 సంవత్సరాల్లోనే మన భారతదేశం పొరుగు దేశాలకి $4 బిలియన్ల కంటే ఎక్కువగానే అప్పుని ఇచ్చింది. ఇలా ఇతర దేశాలకి మనం రుణాలు ఇవ్వడం వల్ల ఆ దేశాలని మనం రుణ భారంతో మనం కంట్రోల్ చేయవచ్చు. చైనా కూడా ప్రస్తుతం చేస్తుంది ఇదే. చైనా ఇతర దేశాలకి అప్పు ఇచ్చి ఆ దేశాలని ఆ అప్పులతో కంట్రోల్ చేస్తుంది. మనం అమెరికాని గమనిస్తే అమెరికా కూడా యూరోప్కి భారీగానే అప్పు ఇచ్చింది. అందుకనే ప్రస్తుతం అమెరికా ఆ దేశాన్ని నియంత్రించగలుగుతుంది. ఇలా భౌగోళిక రాజకీయాల్లో ప్రతి దేశం ఇప్పుడు ఇలానే పాటిస్తుంది. అందుకనే మన భారత్ కూడా ఇప్పుడు ఇదే చేస్తుంది. సో నా ప్రకారం అప్పు అనేది మంచి విషయమా చెడు విషయమా అని నన్ను అడిగితే నేను 2 అని చెబుతాను. ఎందుకంటే అలా తీసుకున్న అప్పును ఎలా ఎప్పుడు దేనిపై ఉపయోగించబడుతున్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలా దేశాలు అలా అప్పు తీసుకుని తమ దేశాల ఆర్థిక వ్యవస్థను బలంగా తయారు చేసుకున్నాయి. కానీ తీసుకున్న అప్పును సరైన దాని మీద సరైన టైంలో సరిగ్గా వినియోగించకుండా దుర్వినియోగం చేస్తే యూకే, జపాన్, అమెరికా లాంటి ఎంత పెద్ద దేశాలైనప్పటికీ తీసుకున్న అప్పును సరిగ్గా ఉపయోగించకపోతే దాని ప్రభావాన్ని అది ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే మనం ప్రస్తుత కాలంలో చూసాం, అర్జెంటీనా, శ్రీలంక, పాకిస్తాన్ ఆ దేశాలు తీసుకున్న అప్పుల్ని అవి సరిగ్గా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేయటం వల్లే ఆ దేశాలు ఇప్పుడు రోడ్డున పడి నేలమట్టమయ్యాయి. కానీ మన భారతదేశం తీసుకున్న తన అప్పుని చాలా తెలివిగా ఉపయోగిస్తుంది. ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు, IMF అలానే ఇతర సంస్థలు కూడా చెప్పింది ఇదే. సో ఫైనల్గా మన దేశానికి ఉన్న అప్పులు మన దేశ జీడిపిలో 100% దాటనంత వరకు మన భారతదేశానికి ఉన్న అప్పుల విషయంలో మనం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.